వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా? అధికారం ఉంటే ఎంతకైనా తెగించచ్చా? కన్ను మిన్ను కానకుండా ఐపీఎస్లు కూడా క్విడ్ ప్రోగోతో ప్రవర్తించచ్చా? ఈ మూడు ఉంటే ఎంతకైనా బరి తెగించచ్చు అని నిరూపించి యావత్ దేశాన్ని సంచలనం సృష్టించేలాగా చర్చకు దారితీసినటువంటి కేసు ఆంధ్రప్రదేశ్లో ముంబై హీరోయిన్ జత్వానీ కేసు. నిజంగా అధికారం ఉంటే ఎలా తెగించచ్చు, డబ్బుతో ఎలా మానిపులేట్ చేయొచ్చు, కనీసం చదువుకున్నటువంటి చదువు ఐపీఎస్లు అన్న దానికి కూడా విలువ లేకుండా క్విడ్ ప్రోకో పద్ధతిలో ఎలా బరి తెగించి కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తించవచ్చు అని ఈ మూడు అంటే అటు పారిశ్రామికవేత్తలు గాని ప్రభుత్వంలో పెద్దలు గాని వాళ్ళు చెప్పినట్టు చేసినటువంటి సుపారీ గ్యాంగ్ లాగా వ్యవహరించినటువంటి అధికారులు, ఈ కేసులో ఉన్నటువంటి ఐపీఎస్లు ఈ ముగ్గురు నిరూపించి చూపించారు ముంబై హీరోయిన్ జత్వానీ కేసులో. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో చంద్రబాబు గారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే ఒక మాట అంటూ ఉండేవారు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని. అప్పట్లో దాని ఇంటెన్సిటీ చాలా మందికి అర్థం కాలేదు, కానీ అసలు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే దాన్ని నిరూపించేసింది ఈ కేసు. అంటే ఎలా చేయొచ్చు, ఎలా చేయించచ్చు, ఎలా దీన్ని స్పాన్సర్ చేసి బలిపశువుల్ని చేయొచ్చు అని కళ్లకు కట్టినట్టు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఇది అని చెప్పి చూపించిన కేసు ఇది. విచారణ జరిగే కొద్దీ దానిలో ఉన్న వ్యవహారం ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న అంశాలు, లోతైన అంశాలన్నీ కూడా, విస్తుపోయే నిజాలు, వస్తున్న అంశాలు చూస్తుంటే ఎవరికైనా సరే అయ్య బాబోయ్ ఇలా ఉందా అనే వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే, మనం అన్నట్టు ఈ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అనే పరిస్థితి ఎందుకు ఇంత తీవ్రత అంటున్నామంటే, జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులు వృద్ధులు, సో ఆశా జత్వానీ, ఆమె తండ్రి, వీళ్ళందరినీ కూడా 40 రోజుల పాటు నరకం చూపించారు. శారీరకంగా మానసికంగా చిత్రహింసలు చేశారు. కిడ్నాప్, ఎక్కడో బొంబాయిలో తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విటిపిఎస్ గెస్ట్ హౌస్ లో పెట్టి అసలు రూల్స్ కి విరుద్ధంగా చేయకుండా పనులన్నీ చేశారు. ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అయితే అనేక విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. అసలు 5 లక్షల రూపాయల చీటింగ్ కేసు అని చెప్పి ఏకంగా 3 లక్షల రూపాయలు ఫ్లైట్ టికెట్లు, కార్లు, లగ్జరీ కార్లు, హోటళ్లు అన్ని బుక్ చేసేసుకుని నమోదైన చీటింగ్ కేసు 5 లక్షలు. కానీ వీళ్ళు అసలు ఫ్లైట్ టికెట్లు, లగ్జరీ కార్లు, అక్కడ లగ్జరీ హోటళ్లు అన్ని కూడా దాదాపుగా 3 లక్షలు ఖర్చు పెట్టేసుకుని ఆమె తల్లిదండ్రులను తీసుకొచ్చి జరిపినటువంటి వ్యవహారం ఇది. ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తున్న కొద్దీ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి 5 లక్షల చీటింగ్ కేసు అని ఇంత ఖర్చు పెట్టి తీసుకొస్తారా అని. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కేసుకు ఈ రోజు రిజిస్టర్ అయిందని అనుకోండి, ముందు రోజే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు. సామాన్యంగా కేసు బుక్ అయితే పోనీ అది డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, డబ్బులు అలాట్ అవ్వాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేయాలి, వాళ్ళు ఇవిగో మీకు డబ్బులు తీసుకుని టికెట్లు వెళ్ళి కొనుక్కుని రండి, అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని రండి అని అంటారు. ప్రొసీజర్స్ అలా ఉంటాయి. కానీ ఈ రోజు కేసు బుక్ అయితే ముందు రోజే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకోవడం అనేది ఎంత పకడ్బందీగా ఎట్లా చెయ్యాలి, ఎట్లా హింసించాలి, ఎట్లా నరకం చూపించాలి అన్న విషయాలన్నీ కూడా స్పష్టంగా ఈ కేసు చూపించింది. తాజాగా ఇప్పుడు ఈ కేసు ఒక స్నేహితుడైన పారిశ్రామికవేత్తకు సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే ఈ స్థాయిలో అండాదండగా ఉండి పోలీసులను అసలు సుపారీ గ్యాంగుల మాదిరి వాళ్ళని వాడేశారంటే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో ఫిర్యాదులన్నీ అందిన తర్వాత అప్పుడు ఏదైతే ఈ కేసుకి సంబంధించి వాళ్ళు ఉన్నారో తాజాగా వేటు పడింది. ఈ కేసులో 2 పోలీసులపై వేటు పడింది. అప్పుడు ఈ కేసుని దర్యాప్తు చేసినటువంటి విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీతో పాటు సిఐని కూడా ఈ కేసులో సస్పెండ్ చేశారు. ఇక నెక్స్ట్ జత్వానీ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ కమిషనర్ గా ఉన్నటువంటి కాంతిరాణి టాటా, విశాల్ గున్ని, ఇక వీళ్ళ వంతే నెక్స్ట్ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో చాలా మంది అప్రూవల్ గా మారే పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో తమ పై అధికారులు చేసినటువంటి వ్యవహారానికి మేం బలవ్వాలా అని కొంతమంది కింద స్థాయి అధికారులు ఇప్పటికే జరిగిన వాస్తవాలని, నిజాలని విచారణలో చెప్పేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ కేసు ఎంత క్రిటికల్ గా
కళ్ళ ముందు ఉంచింది అన్నది కనిపిస్తోంది. సో ఇప్పటికే సస్పెన్షన్లు వేటు మొదలైంది. మరి సస్పెన్షన్లతో సరిపోతుందా, లేకపోతే వాళ్ళు ఫ్యూచర్ లో ఇంకా ఎవరూ కూడా ఇటువంటి పాల్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పెద్దలు ఏదన్నా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారా? ఇక నెక్స్ట్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణి టాటా, విశాల్ గున్ని వీళ్ళవంతేనా? సో వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరిగా ఇందులో ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులందరికీ కూడా వీప్ ముంబై హీరోయిన్ జత్వానీ కేసులో ఇప్పటికే ఇద్దరిపై వేటు పడింది. బెజవాడ పశ్చిమ ఏసీపీ సిఐని సస్పెండ్ చేశారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నెక్స్ట్ ఇందులో పాల్పడినటువంటి దీంట్లో ఏదైతే ఉన్నారో ఐపీఎస్ అధికారుల వంతు కూడా నెక్స్ట్ అన్ని రెడీ అవబోతున్నాయి. సో మొత్తంగా చర్చిద్దాం ఈ అంశంపై. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి ఉండవల్లి అనుష గారు, బీజేపీ నుంచి తుమ్మల పద్మజ గారు, మరి కాసేపట్లో ఐద్వా నుంచి రమాదేవి గారు కూడా జాయిన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవల్లి అనుష గారు, మీ ప్రభుత్వానికి మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక అమ్మాయి ఇంత బాహాటంగా బయటకు వచ్చి తన అన్యాయాన్ని బయట పెట్టి చెప్పిందంటే చాలా మందికి మీ ప్రభుత్వంపై నమ్మకం కలిగించినట్టే. ఒక రకంగా వచ్చిన 3 నెలల్లోనే రండి, మేము ఏదన్నా ఉంటే చెప్తాము, చేస్తాము, న్యాయం చేస్తామన్నది జత్వానీ కేసుతో చూపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యువర్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు సస్పెన్షన్స్ మొదలయ్యాయి, ఏం చెప్తారు? ఇక మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే పోలీస్ అనే ఒక అబ్రియేషన్ ఎట్లా చేశాడంటే పొలిటికల్ కరప్టెడ్ కింద మీకు చూసుకుంటే. సో వీళ్ళందరూ పొలిటికల్ కరప్టెడ్ పోలీసెస్. అతని ఎమ్మెల్యేల కన్నా, అతని మంత్రుల కన్నా ఎక్కువ బలంగా ఎవరిని నమ్మాడు అంటే ఈ పొలిటికల్ కరప్టెడ్ పోలీసులను నమ్మాడండి. సో ఆ ప్రయోగంగానే మీరు చూసుకుంటే గతంలో సిఐడి వ్యవస్థ కానీ, లేకపోతే నేను చాలా ఛానల్స్ లో చెప్పాను, సిఐడి వ్యవస్థని కానీ లేకపోతే కొంతమంది పోలీసులను కానీ ఎలా ఉపయోగించుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అతని దొడ్లో పెట్టేసుకున్న ఒక బర్రెల్లానో లేకపోతే అతని పాలేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో అట్లా ఆ రకంగా నిర్మించుకుంటున్నాడు. ఇది ఇన్ ఫ్యూచర్ ఇది చాలా మనకి ఇప్పుడిప్పుడు కూటమి ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో ఎస్ వీళ్ళు మనకి న్యాయం చేకూరుస్తారు అని ఒక గట్టిగా వాళ్ళకి ఆ బలమైన నమ్మకం ఉండడం వల్ల ఆడపిల్లలందరూ బయటకు వస్తున్నారు. కానీ ఈ గత 5 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే అండి, పొలిటికల్ కరప్టెడ్ పోలీసులు చేస్తున్న దాష్టికాలు అన్ని ఇన్ని కావు. అది వేరే ఇతర పార్టీలు అంటే ఆ రోజు అపోజిషన్ పార్టీలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, లేకపోతే బీజేపీ అవ్వచ్చు, వారి యొక్క పార్టీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళపైన కావచ్చు. మనం చూసుకున్నాం రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి ఎంతో మంది వరకు ఏ రకంగా హింసించారు. ఏదో ఒక చిన్న పోస్టులు వాట్సాప్ లో షేర్ చేసినా లేకపోతే ఎఫ్బి వాల్స్ లో పెట్టుకున్నా కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేసేవాడు? మీరేమన్నా తక్కువ? మీరు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు? మిమ్మల్ని ఎంత హ్యూమిలేట్ చేశారు, హెరాస్ చేశారు? మీరు కూడా బాధితురాలేగా. నేను నా కేసులోనే ఒకటి చెప్తా అండి. నాకు అనంతపూర్ నుంచి సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి ఆవిడ ఇప్పుడు మా బండారు శ్రావణి గారికి అపోజిషన్ లో ఉన్న మహిళ పద్మజ గారు ఆ రోజు. సో ఆవిడ పేరు పద్మ గారు అనుకుంటండి, సరిగ్గా ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు, బికాస్ ఆఫ్ మా ప్రాంతాలు వేరు కదా. ఆవిడ జస్ట్ ఒకే ఒక చిన్న మాట అండి ఆవిడ అనింది. ఫస్ట్ అసెంబ్లీలో వచ్చి ఆవిడ చెట్ట భజన చేస్తుంది. అన్నా నేను అవ్వవారం అన్నా అంటే మేము వచ్చి ఏం చెప్పి అట్లా కాదమ్మా, అసెంబ్లీ అలా వర్కౌట్ అవ్వదు, జొన్నలగడ్డ పద్మావతి గారు కాదు ఇట్లా చెప్పాలి అని చెప్పేసి అంటే నన్ను 4 years హెరాస్ చేసిందండి ఆవిడ. మామూలుగా కాదు, సింగనమల నుంచి ఇదే పోలీసులని 2 సార్లు పంపించింది తెలుసా. పోలీస్ వ్యవస్థ దేనికుంటారు, అక్కడ లోకల్ ప్రయారిటీస్ ఏంటి, ఆ ప్రజల గురించి కానీ లేకపోతే అక్కడ ఏదైనా నేరాలు తగ్గించే విధంగా పనిచేయాలి. అంటే కేవలం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నందుకు ఎక్కడ సింగనమల, ఎక్కడ ఏలూరు, అక్కడి నుంచి చూసుకున్నట్లయితే 2 సార్లు అండి, ఒకసారి కూడా కాదు. నాకు నోటీస్ 41 నోటీస్ సర్వ్ చేసినా కూడా నేను వెళ్లకుండా నేను హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తే సో ఇంకా రాలేదు పోలీస్ స్టేషన్ కి అని చెప్పేసి మళ్ళీ ఆవిడ పోలీసులను పంపించింది నా దగ్గరికి. అంటే లిటరలీ ఇలాంటి ఇది నా కేసులో ఉదాహరణ. ఇది మన ఏపీ పరిధి, ఇంక జ్యుడిస్ట్రిక్షన్ దాటిపోయి బాలీవుడ్ లో కూడా చేతులు కాళ్ళు వేళ్ళు పెట్టేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఫ్యామిలీని తీసుకొచ్చి చూపించిన కేసు ఇది. అంటే పోలీసులను ఏ రకంగా వాడుకున్నారు వీళ్ళని ఉదాహరణకి మాత్రమే చెప్తున్నా.
ఎక్కడ పరిపాలనలో కానీ, లేకపోతే నేరాలు తగ్గించే విధంగా కానీ, లేకపోతే ఇట్లాంటి గంజాయి కానీ, ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ అసలు విపరీతంగా ఆ రోజు ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తున్నా కూడా వాటిని కంట్రోల్ చేయడానికి, ఇలాంటి శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ వ్యవస్థను వాడుకోలేదండి. అందుకే నేను క్లియర్ గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన కొంతమంది పొలిటికల్ కరప్టెడ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఖచ్చితంగా భయపడండి. వీళ్ళు మాట్లాడితే రెడ్ బుక్ అని భయపడుతున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు బయటకు వచ్చినా, ఆ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చినా, లేకపోతే మొన్న నందిగం సురేష్ అని చెప్పేసి అరెస్ట్ కోసం బయటకు వచ్చి పాపం ములాఖత్ అయి బయటకు వచ్చినా, అతని పాయింట్ ఒకటే, ఎక్కడైనా కూడా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి, రేపొద్దున మేము కూడా పెట్టుకుంటాం అని చెప్పేసి. మేము ఒకటే చెప్తున్నామండి, ఇలాంటి పొలిటికల్ కరప్టెడ్ పోలీసులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, వీళ్ళందరూ రెడ్ బుక్ స్థానంలో ఉన్నారు. ఆ రెడ్ బుక్ ఉంది కాబట్టే ఈ రోజు ఈ పొలిటికల్ కరప్టెడ్ పోలీసులందరూ కూడా బయటకు వస్తున్నారు. నువ్వెవరిని చేస్తావు? ఇక్కడ నీ వ్యవస్థనే నువ్వు కేవలం నీ ఇంట్లో పాలేరులో కట్టుకుని నీకు అవసరం. ఇప్పుడు ముంబై ఆవిడ హీరోయిన్ కేసులోనే చూసుకుందామండి. అతనికి సంబంధించిన వ్యాపారవేత్త, అంటే అతనితో సత్సంబంధాలు కలిగిన వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో అతన్ని కాపాడుకోవడానికి, లేకపోతే అతనికి ఆమెకి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అతన్ని కాపాడుకోవడానికి ఇంకెక్కడా రాష్ట్రంలో వేరే ఏ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అలా ఆయన వెళ్ళలేడా అండి? ఆ పారిశ్రామికవేత్త ఇట్లా అడగలేరా? వేరే ముఖ్యమంత్రులతో వాళ్ళకి సంబంధాలు ఉండవా? ఎందుకంటే వ్యాపారవేత్తలు అన్నప్పుడు ప్రతి రాష్ట్రాల్లోని వ్యాపారాన్ని విస్తరిస్తారు. కానీ నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నీ ఎంత చీప్ మైండెడ్ అయి ఉంటే గనక, అంటే నీది ఎంత చెత్త మెంటాలిటీ అయి ఉంటే గనక నువ్వు ఆమెను తీసుకొచ్చి, అంటే ప్రతి ముఖ్యమంత్రి ఆలోచించి ఉండారండి. ఒకవేళ ఆయన వెళ్ళినా కూడా ఇది తప్పు, ఆడపిల్లల విషయంలో ఇలా చేయడం తప్పు, మీరు చూసుకోండి అని చెప్పి సీరియస్ గా చెప్పుంటారు. అంటే నీది ఎంత ఏమంటారు లో క్లాస్ మైండ్ అయి ఉంటే కనుక నువ్వు ఈ రకంగా ఆలోచించుంటావు. వేరే రాష్ట్రం నుంచి ఆమెను తీసుకొచ్చి ఆమెను ఇక్కడ భయపెట్టి బెదిరిస్తే అతనికి నువ్వు హెల్ప్ చేసినట్లయి ఉంటుంది. కాబట్టి మీరు వ్యాపార లావాదేవీలన్నీ కూడా చక్కగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక దరిద్రపు కొట్ట ఆలోచన. అంటే జగన్మోహన్ రెడ్డికి అతని వరకు వస్తే తల్లక్కర్లేదని నిరూపించుకున్నాడు, చెల్లక్కర్లేదని నిరూపించుకున్నాడు. ఇలా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఇట్లా వేరే ప్రాంత మహిళలు కావచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక్కటి అనుష గారు, అంటే చాలా మందికి ఇది మీరు ఆన్సర్ చెయ్యాలి, ఏంటంటే గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏసీపీని సిఐని సస్పెండ్ చేశారు. ఓకే, జత్వాని బయటికి వచ్చి ఎంత క్రూరంగా శారీరకంగా మానసికంగా హింసించారు, పేర్లు కూడా చెప్పేస్తోంది ఆవిడ. అప్పుడున్నటువంటి కమిషనర్ కాంతిరాణ టాటా, విశాల్ గుని, పిఎస్ఆర్ ఆంజనేయులు ఎలా ఇంటి ముందు రెక్కి నిర్వహించారు, ఫేక్ డాక్యుమెంట్స్ తో కేసెస్ ఎలా, ఇంత క్లియర్ కట్ గా పేర్లు చెప్తున్నప్పుడు లో లెవెల్ క్యాడర్ లో ఉన్నటువంటి ఏసీపీ సిఐని సస్పెండ్ చేసి డిసిప్లినరీ యాక్షన్ లో సస్పెన్షన్ లో చేస్తే సరిపోతుందా? అసలు వాళ్ళని కదా కొంత అరెస్టులు చేయాలి, సివియర్ పనిష్మెంట్స్ ఉండాలి. ఫ్యూచర్ లో ఎవరికి కూడా దీనిపై ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా మన పనులు మనం చేసుకోవాలి, పోలీస్ మాన్యువల్ రూల్ బుక్ ఫాలో అవ్వాలనేది కదా రావాలి. జనరల్ గా ఏమవుతుంది, ఇట్లా అనుకుంటే వాళ్ళు ఏమంటారు, కింద స్థాయి వాళ్ళకు ఒక బాధ అనిపిస్తుంది కదా. కాదు మేడం, మీరు ఇందులో ఒకటి మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు. అసలు ఆవిడ వచ్చింది బయటకు వచ్చి ఒక విషయం చెప్పింది అంటే యాజ్ ఎ గవర్నమెంట్ మేము సక్సెస్ అయినట్లు. అదే విధంగా హూ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్, వీళ్ళందరూ మీరు చెప్పినప్పుడు కాంతిరాణ టాటా అవ్వచ్చు, విశాల్ గుని అవ్వచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరు ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. సో వీళ్ళు ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారనే ఒక పాయింట్ ని మనం అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతే కనుక మళ్ళీ వీళ్ళు ఇద్దే సరే మమ్మల్ని ఏం చేసే పరిస్థితి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి ఇట్లా మాకు వెనకాల ఒక ఐపీఎస్ అనేది ఉంది, లేకపోతే ఇంకొక మనకు ట్యాగ్ ఉంది, మనల్ని ఎవరూ చేయలేరు, కింద వాళ్ళని బలి చేసేయచ్చు అని చెప్పేసి చక్కగా సర్దుకుంటారండి, దుకాణం సర్దేసుకుంటారు. ఏదో ఒకటి వాళ్ళు మేము ఇలానే చేస్తూ ఉంటామని ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీకి వచ్చేస్తారు. అలా కాదు, మేము అదే చెప్తున్నాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, మేము ప్రొడ్యూస్ చేసినప్పుడు స్ట్రాంగ్ ఎవిడెన్స్ బిల్డ్ చేసి ఇవ్వలేకపోతే అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్లు. ఈ రోజు ఆవిడ క్లియర్ గా చెప్తుంది వీళ్ళు ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు అని చెప్పేసి ఎంక్వైరీకి సహకరిస్తుంది అన్న చోట్లే గవర్నమెంట్ సక్సెస్ అయినట్లే కదా. కూటమి ప్రభుత్వం అనేది ఒక సస్పెన్షన్ డిసిప్లినరీ యాక్షన్ అనుకుందాం అనుకోండి, వాళ్ళ కెరీర్ కి సంబంధించి ఏముంటుంది, ఒక 6 నెలలు 1 సంవత్సరం ఏదో కొన్ని సస్పెన్షన్ లో ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆల్ ఇండియా సర్వీసెస్ కి పెట్టుకుని ఇంకో స్టేట్ కి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, నేను అనేది ఏంటంటే ఈ ఐపీఎస్ లు ఈ పేర్లు చెప్తున్న వాళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇలా చేశారని అంటున్నప్పుడు కెరీర్ వైజ్
సివియర్ అరెస్ట్లు, ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇలా చేయకూడదు అన్నప్పుడు క్లియర్ కట్ ఇంకా ఉంటే బాగుంటుంది కదా, ఆ దిశగా ఏమైనా ఉంటుందా? ఓన్లీ సస్పెన్షన్స్ డిసిప్లినరీ యాక్షన్ల వరకే సరిపోద్దా? లేదు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ని చాలా వేగవంతంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం చూసాం నిన్నగాక మొన్న ఒక కానిస్టేబుల్, ఎప్పుడు కూడా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే అవ్వచ్చు. నేను అందుకే అడిగాను, ఇప్పుడు కింది స్థాయి, ఇప్పుడు మొన్న జగన్ గారు వచ్చారు, టపటప వెళ్ళి సెల్ఫీ దిగింది ఆవిడ, సరే చర్యలు తీసుకున్నారు, వెరీ గుడ్. అంటే నేను అనేది అలాంటివి కాకుండా ఫ్యూచర్ లో రిపీట్ చేయకుండా, బాబోయ్ గవర్నమెంట్ ఉంటే ఇలా ఉంటుంది మన పరిస్థితి, మనం మాన్యువల్ ఫాలో అవుదాం, రూల్ బుక్ ఫాలో అవుదాం. ఇప్పుడే కదా మేడం స్టార్ట్ అయింది, ఇప్పుడే లా అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతోంది. ఇప్పుడే పోలీసులకి వాళ్ళ పరిధులు ఏంటి, ఎంతవరకు మనం పనిచేయాలి, యాజ్ ఆఫ్ లా మనం ఏ రకంగా వర్క్ చేయాలి అనేది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు, వీళ్ళకి కూడా అర్థమవుతుంది. లాని మీరు ఎవడైతే పనిచేశాడో వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈ రోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, పోస్టింగ్లు ఇవ్వమని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి ఆఖరికి ముఖ్యమంత్రి గారి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఈ రోజు వాళ్ళు చేతులు కట్టుకుని నుంచుని సార్ తప్పైపోయింది ఇంకెప్పుడు చేయము అని చెప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ క్లియర్ గా ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఒకే క్లియర్ అజెండాతో ఉన్నారండి. ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక బొమ్మను ముందు పెట్టుకుని చూసుకుని అతను మమ్మల్ని ఏదైతే చేయమంటున్నాడు, మాకు జీవితాన్ని ఇస్తాడు అని చెప్పేసి ఆశపడి అవినీతి చేసిన వాళ్ళు, లేకపోతే ఇలాంటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని క్లియర్ కట్ గా ఎవరికి ఎక్కడెక్కడైనా చెప్పేస్తున్నాం మేము, ఎవరు గుర్తించట్లేదండి. కాబట్టి మీకు తెలీదు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత భయపడుతుందో. ఈవెన్ మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి మేమే, మా దగ్గరికి కొన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి, మాకు పోస్టింగ్లు ఇవ్వట్లేదు మేడం, ఏది ఎస్ఐ స్థాయి వాళ్ళు కూడా మేము రెడ్ బుక్ లో ఉన్నామా, మేము ఏం చేయలేదు మేడం, పై వాళ్ళు ఏం చెప్తే అదే చేసాం, మేము బలైపోతున్నాం అని చెప్పి బాధపడే వాళ్ళని కూడా నేను డైరెక్ట్ గా కలిశానండి. బీజేపీతో కూడా మాట్లాడి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. సో బీజేపీ నుంచి తుమ్మల పద్మజ గారు ఉన్నారు. పద్మజ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఐపీఎస్లు అధికారులు ఏదో జనరల్ గా అంటారు, సుపారీ గ్యాంగులు ఉంటాయి, మీరు డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళు వేసేయండి వాళ్ళని బట్టరండి అన్నట్టుగా నిజంగా అట్లా వ్యవహరించిన కేసు ఇది జత్వానీ గారిది. సో ఇప్పుడిప్పుడే మొత్తం అందరి మీద ఒక్కొక్కళ్ళగా యాక్షన్ స్టార్ట్ అయింది, వేటు పడుతున్నాయి, సస్పెన్షన్లు. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, ఏం చెప్తారు బీజేపీ? ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి నమస్కారం అండి, అలాగే ఏబిఎన్ వీక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఈ మోడల్ మీద జరిగినటువంటి ఏదైతే ఉందో అమ్మాయి, అసలు వాళ్ళ యొక్క తీరు ఎలా ఉన్నదంటే ఒక నరకాసుర పాలన ఒక తార్కాణంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది అనడానికి ఇలాంటి విధానాలు అనేక చూసాం మనం. వాళ్ళ మంత్రుల స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు అనేక దాష్టికాలకి అరాచకాలకి తెరదీసినటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఏనాడు కూడా మనం చూడలేదు, ఈ రోజు చూస్తూ ఉన్నామంటే దానికి కారణం అక్కడ యథా రాజా తదా ప్రజ అన్నట్టు అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి, అలాగే మంత్రుల నుంచి, అలాగే అనేక వ్యవస్థలని ఈ రోజు పోలీస్ వ్యవస్థను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇలాంటి దాష్టికాలకి తెరదీసినటువంటి వ్యక్తులను, వాటికి సహకరించినటువంటి అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడం అంటే చాలా సిగ్గుచేటు. ఇటువంటి విధానాలు ఈ రోజు ఆ మోడల్ కి ఈ రోజు న్యాయం జరుగుతుందంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఒక మహిళ ఈ రోజు తన యొక్క ఆవేదన బయటకు వచ్చి వెళ్ళగలుగుతుందంటే అక్కడ ఎన్నాళ్ళు జరగలేదనడానికి ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలను మనం చూస్తున్నాం. ఒకవైపు నుంచి మన గవర్నమెంట్ ఫార్మ్ అయ్యాక ఆ అమ్మాయికి బంధించిన తీరు అవ్వచ్చు, అక్కడ చేసినటువంటి ఉన్నత అధికారులు చేసినటువంటి అరాచకమైనటువంటి విధానాలను చూస్తే మనం అందరూ కూడా విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయండి. ఈ నిజాలు అన్ని కూడా ఇప్పుడు మహిళా లోకం అంతా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి విధానాల్లో ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి దాష్టికాలకి మనం ఇటువంటి ఉన్నతాధికారులని నా అభిప్రాయం ఏంటంటే ఇటువంటి అధికారులకి వాళ్ళకి ఉద్యోగంలో ఎప్పుడు కూడా సస్పెన్షన్ ఆఫ్ కొన్ని సంవత్సరాలు ఇలా అని కాకుండా పర్మనెంట్ గా వాళ్ళకి ఉద్యోగం నుంచి అయితే తీయాలన్నదే నా యొక్క విన్నపం అండి. ఇది ఒక గుణపాఠం కావాలి యావత్ భారతదేశంలో. ఈ యొక్క అంశం ఒక ఉన్నతాధికారులు ఈ విధంగా అధికారానికి కొమ్ము కాసి ఎవరైతే పాలకులకి వాళ్ళు ఒక పాలికాపుల మాదిరిగా ఈ విధానాలకు పాల్పడినటువంటి ఉన్నతాధికారుల మీద అయితే చర్య తీసుకుంటేనే
ఒక రకమైనటువంటి భయం అన్నది కలుగుతుంది అన్నది నా యొక్క అభిప్రాయం. ఇక ఏదైతే ఇప్పుడు స్రవంతి రాయ్ గారు మన ఏసీపీ గారు అక్కడ దర్యాప్తులో కూడా అనేక నిజాలు తెలిసాయి. ఆ దర్యాప్తులో ఉన్నటువంటి రేపో మాపో సస్పెన్షన్ వేయడం అన్నది కూడా జరిగి తీరాలి. ఇంకొకటి మన మహిళా కమిషనర్ గారు అయినటువంటి గజ్జల వెంకటలక్ష్మి గారు అసలు ఆ అమ్మాయికి మాకు నా పరిధిలో అంశం కాదని చెప్పడం కూడా చాలా హాస్యాస్పదం. అంటే ఒక మహిళ ఆవేదన చెందితే అసలు పరిధి ఏంటి? ఒక మహిళ కమిషన్ అయ్యి ఉండి ఆవిడ అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అంటే ఎంత జాగీర్ వ్యవస్థగా వ్యవహరిస్తున్నారో అన్నది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దాంతో పాటు ఐద్వా నుంచి రమాదేవి గారు కూడా జాయిన్ అయ్యారు. రమాదేవి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో జత్వానీ కేసులో కొంత వేగంగా చర్యలు ప్రారంభమయ్యాయి. సో సస్పెన్షన్లు వేట్లు మొదలయ్యాయి. ఇంకా అసలోళ్ళు కూడా నెక్స్ట్ వరుసలో ఉన్నారు. అంటే ఇది ఒక చాలా క్రిటికల్ కేసు. రక్షించిన వాళ్లే భక్షించారనో లేదా పోలీసులే సుపారీ గ్యాంగుల్ లాగా చేశారనో వెరీ వెరీ క్రిటికల్ కేస్ స్టడీ వైజ్ కూడా. అండ్ మీరు కూడా రీసెంట్ గా జత్వానీ తరపున ప్రెస్ మీట్స్ అవి కండక్ట్ చేసి మాట్లాడారు. ఏం చెప్తారు? యాక్చువల్ గా మీకు తెలుసు, మేము మహిళా సంఘాలన్నీ కలిపి ఇక్కడ ఐక్యవేదికగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి విషయం. ఈ నేపథ్యంలో జత్వానీ విషయము గత నెలలో పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో పతాక శీర్షికల్ని అలంకరించింది. సో ఆ నేపథ్యంలో మా దృష్టికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మీరు అన్నట్లు రక్షకులే భక్షకులైనారు అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం అందులో. సో ఎందుకు ఇట్లాగా వ్యవహరిస్తున్నారు పోలీసు డిపార్ట్మెంట్? చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా మేము రైజ్ చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సినటువంటి విషయము, మామూలుగా ఎవరైనా సరే ఈ డాక్యుమెంట్ ఫోర్జరీ అని చెప్పేసి అంటే మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా వెళ్తే ముందు ఏమంటారంటే ఇట్స్ ఎ సివిల్ డిస్ప్యూట్ అండి, మీరు చూసుకోండి సివిల్ కోర్ట్ లో అంటారు ఫస్ట్. లేకపోతే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు. ఫోర్జరీ ప్రూవ్ అయ్యి దానిలో క్రిమినల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, యాక్షన్ లోకి వెళ్ళడం అనేది చాలా టూ జనరల్, ఇట్స్ ఎ లా. బట్ ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఉదయం 6:30 గంటలకి దాన్ని నమోదు చేశారు. 6:30 గంటలకి నమోదు చేసే కేసులు ఏ సందర్భాలని మేము అడుగుతున్నాం. ఏదైనా అత్యవసరమైన ఒక ఘర్షణ జరుగుతుందని వర్తమానం వస్తేనో, లేకపోతే ఏదైనా అత్యాచారానికి సంబంధించిన ఘటనో, లేదు ఒక మర్డర్ కి సంబంధించిన ఘటనో, అంటే ఒక సివియర్ క్రిమినల్ యాక్టివిటీ పోలీస్ దృష్టికి వచ్చినప్పుడు మాత్రమే అంత ఆడ్ అవర్స్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరుగుతుంది. మరి ఇందులో అంత అర్జెన్సీ ఏమొచ్చింది? దీనికి పోలీసులు వాళ్ళ విచారణలో సమాధానం చెప్పాల్సిన అవసరం. అలాగే ఈరోజు పత్రికల్లో వచ్చిన విషయము, ఇంతకుముందు మేము విన్న విషయము ఏమిటి అంటే, 2వ తేదీ నమోదైంది ఎఫ్ఐఆర్. పోలీస్ వాళ్ళు ఆ రోజే ఫ్లైట్ లో వెళ్ళిపోయారు. ముందు రోజు టికెట్లు కొనేసుకున్నారంట. దానికి ముందు రోజు టికెట్స్ బుక్ చేశారు అనేది హౌ ఇట్ పాసిబుల్? అంత అర్జెన్సీగా వీళ్ళు ఫ్లైట్ లో వెళ్లాల్సినంత నెసెసిటీ ఏమొచ్చింది? ఇది విద్యాసాగర్ కోసమేనా అని చెప్పేసి అన్నప్పుడు, అంతకు ముందు బాంబేలో రిపోర్ట్ అయినటువంటి కేసులు హిందుస్థాన్ టైమ్స్ లో కానీ, ఇండియా టుడేలో కానీ, అలాగే ఇతర ప్రింట్ లో కానీ, ఇట్లాంటి వాటిల్లో వచ్చిన వార్తల్లో నన్ను ఆకర్షించినటువంటి ఒక విషయం ఏంటంటే, మార్చి 16వ తేదీన బాంబేలో జత్వానీ జిందాల్ మీద పెట్టిన కేసుని క్లోజ్ చేశారు. మార్చి 16. 17వ తేదీన ప్రముఖంగా ఈ వార్త పత్రికల్లో వచ్చింది. అంటే అంత అర్జెన్సీ, బాంబే పేపర్లకి అంత ప్రముఖంగా ఆ వార్తను వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కూడా నాకు ఆసక్తిని కలిగించింది. సో మనము ఇక్కడ చూస్తే, ఇక్కడ ఫిబ్రవరి 2వ తేదీన అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి, 2వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదైంది, 3వ తేదీ అరెస్ట్, ఒకటే టికెట్లు బుక్ చేసుకుని ఈ ఫిబ్రవరి సాయంత్రానికి బయలుదేరిపోయారు. 3వ తేదీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయలేదు, అమ్మాయిని కానీ వాళ్ళ తల్లిని కానీ. బజార్ లో రిలయబుల్ సోర్సెస్, బాంబేలో వీళ్ళకి రిలయబుల్ సోర్సెస్ అంత ఇమీడియట్ గా చెప్పేవాళ్ళు ఎవరు? ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే ఇందులో కుట్ర కోణం ఉంది అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది.
ఇందులో జడ్జి కూడా అంటే కోర్టు కూడా వీళ్ళకి సానుకూలంగా వ్యవహరించిందా అనే డౌట్స్ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అమ్మాయి 3వ తేదీ అక్కడ తీసుకొచ్చారు, బై రోడ్ వేలో వచ్చారు. రోడ్ వేలో వచ్చిన తర్వాత అమ్మాయిని 6th ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ 6th ప్రొడ్యూస్ చేయడానికి ముందు పోలీస్ కస్టడీలో ఉంది. ఆ తర్వాత ఒక 7 days పోలీస్ కస్టడీకి ఇచ్చారు అమ్మాయిని. 7 days తర్వాత అమ్మాయి జ్యుడిషియల్ కస్టడీలో. ఈ 7 days లో వీళ్ళు ఐడెంటిఫై చేసిన అంశాలు ఏమిటి, వీళ్ళు ఇంట్రాగేషన్ లో కనిపెట్టిన అంశాలు ఏంటి? లేదు ఈ అమ్మాయి దగ్గర ఉన్న సెల్ ఫోన్స్, లేకపోతే ఐప్యాడ్స్, లేకపోతే కంప్యూటర్, వీటన్నిటిలో మేము మెటీరియల్ సేకరించాము అని చెప్పేసేటటువంటిదైనా చేయాలి కదా. కానీ మనకి ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగిన వాళ్ళు కూడా 20 days బెయిల్ పడేయలేదు. అమ్మాయి ఏమీ అనాథ కాదు, అమ్మాయి డాక్టర్ చదివింది, అమ్మాయి సినీ యాక్టర్ గా పనిచేసింది, ఆ అమ్మాయి బ్యాంక్స్ లో డబ్బున్నాయి, ఆ బెయిల్ పెట్టుకోగలిగే కెపాసిటీస్ ఉన్నాయి. కానీ ఆఫ్టర్ 20 days ఓన్లీ బెయిల్ పిటిషన్ ఫైల్ అయింది కోర్టులో. అంటే ఏం చెప్తున్నది ఆ అమ్మాయి? నన్ను లాయర్లతో మాట్లాడించుకోలేదు, నా బంధువులకి ఇన్ఫార్మ్ చేయనివ్వలేదు, నాకు ఎలాంటి అంటే అన్ని రిస్ట్రిక్షన్స్, అని నువ్వు నోరు తెరిస్తే నీ మీద ఇంకా అనేక కేసులు మేము పెడతాం, నువ్వు జిందాల్ కేసులో రాజీ పడితే, ఇదంతా ఆఫ్ ది రికార్డ్ అమ్మాయి చెప్తుంది. ఓపెన్ గా మాట్లాడటానికి ఇప్పటికి కూడా అమ్మాయికి ధైర్యం లేదు. జిందాల్ కేసు క్లోజ్ చేసుకున్న తర్వాత నీ మీద ఈ కేసు కూడా క్లోజ్ చేస్తాం. మీరేమైనా పర్సనల్ గా మాట్లాడారా కొంచెం ఏమన్నా వెళ్ళి అమ్మా ఏంటి అని? ఎస్ ఎస్, అమ్మాయి మళ్ళందరినీ కలిసింది, విషయాలు చెప్పింది. ఆ అమ్మాయి చెప్తున్నది ఏమిటి అని చెప్పేసి అంటే, ఇప్పటికి కూడా నేను జిందాల్ పేరు నేను ఓపెన్ గా మాట్లాడితే నాకు డేంజర్ ఉంది, నేను మాట్లాడలేను అనేటటువంటిది. మేము పోలీస్ వారికి అప్పీల్ చేసింది ఏమిటి అంటే, ఒకటి ఈ కేసులో విద్యాసాగర్ కి సహాయం చేయడం కోసం మాత్రమేనా, లేకపోతే జిందాల్ కు సహాయం చేయడం కోసం కూడా విద్యాసాగర్ ని పావు మాదిరిగా ఉపయోగించుకున్నారా? విద్యాసాగర్ కి అమ్మాయికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ని కథలుగా మీడియాలో ప్రచురించే విషయం కూడా మేము అడుగుతున్నాం. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అమ్మాయిల క్యారెక్టర్ ని మీడియాలో తీసుకొచ్చి చర్చ చేయడం అనేది ఎనీ ఉమెన్ చేశారు అసెస్ చేయడానికి ఎవరికి హక్కు ఉంది అనేది. మేము యాక్చువల్ గా అనిత గారిని కలిసాము, గవర్నమెంట్ ఏర్పడి హోమ్ మినిస్టర్ అయ్యాక కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాము, మీడియాలో ఈ రకంగా ఆడపిల్లల్ని స్క్రోల్ చేయడం అనేటటువంటి దాన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియాకి సెల్ఫ్ కంట్రోల్ అవసరం. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఇలాంటివి వస్తున్నప్పుడు వీటిని వాళ్ళకున్నటువంటి సెల్ఫ్ కంట్రోల్ మేరకే వాటిని కంట్రోల్ చేసుకునే దానికి ఎందుకు డిస్కస్ చేయరు ప్రభుత్వం? సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా కేసు ఫైల్ చేసినా, అంటే నా మీద స్క్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి కానీ, లేకపోతే నా మీద అబ్సీన్ గా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు కానీ మేము ఫిర్యాదు చేస్తే దాని మీద పోలీస్ ఇమీడియట్ గా యాక్ట్ చేసేటటువంటి పద్ధతి ఉండాలి. అది కూడా లేదు. ఇప్పుడు ఈఎంఐ చూడండి, ఇంతకుముందు శాంతి వ్యవహారం చూడండి, అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రుల భార్యల విషయం చూడండి. లేదు మాలాంటి వాళ్ళ మేమేదైనా ఒక అంశం మీద వచ్చి మాట్లాడితే మమ్మల్ని ఎలా స్క్రోల్ చేశారో మనం సోషల్ మీడియాలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రకమైనటువంటి బూత్ పంచాంగాన్ని సోషల్ మీడియా సాక్షిగా చేస్తూ ఉన్నటువంటి దాని మీద కూడా విచారణ చేయాలా అని చెప్పేసి మేము అడుగుతాం. అంటే దీనిలో స్టేట్ గవర్నమెంట్ యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. అలాగే పోలీస్ అకార్డింగ్ టు ద యాక్ట్స్ ఇప్పుడు సైబర్ విభాగాన్ని బలపరిస్తే గానీ ఇవన్నీ కూడా యాక్చువల్ గా కంట్రోల్ చేయలేదు. ఇటీవల కాలంలో మేము సైబర్ నిపుణులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నది ఏమిటంటే, కొన్ని సైట్స్ నిషేధిస్తే మరికొన్ని సైట్స్, 100 సైట్స్ కొత్త సైట్స్ పుట్టుకొస్తున్నాయని. ఇవి ఎవరు చూడాలి? మీరు, నేను, ఇంకొకరు రోజువారీ అనేది ఒకటే వేరేగా ఉండాలి. ఎస్ ఎస్, వీఆర్ డిమాండింగ్ దట్. ఆ మానిటరింగ్ ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు స్క్రోల్ చేయడము, తెరల మీద చూపించడము, ఏది పడితే అది డిస్కస్ చేయడం అనేటటువంటిది ఉండదు, ఉండకూడదు అని కూడా. ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి పాలిటిక్స్ లో ముందుకు వస్తున్నటువంటి మహిళలను మీరు తీసుకోండి, వస్తున్నదే చాలా తక్కువ మంది, మనం 33% రిజర్వేషన్ అడుగుతున్నాము. అలాంటిది వస్తున్నటువంటి మహిళలే చాలా తక్కువ సంఖ్య. కానీ పొలిటికల్ గా ఒక పార్టీని అటాక్ చేయాలంటే
ఆ పార్టీలో మాట్లాడుతున్నటువంటి మహిళల్ని, ఆ పార్టీలో టార్గెట్ పనిచేస్తున్నటువంటి చేసేస్తున్నారు, మహిళల్ని మీమ్స్ చేయటము, మార్పులు చేసేయడాలు. ఎస్, అది ఏ రకమైనటువంటి పద్ధతి అంటే, ఒక రకంగా వెనకటి రోజుల్లో ఎదుటి కుటుంబం మీద, ఎదుటి కులం మీద, లేకపోతే ఎదుటి మతం మీద స్టిల్ గోయింగ్ ఆన్ అనుకోండి, కక్ష తీర్చుకోవాలి అనుకుంటే వాళ్ళ మహిళలని టార్గెట్ చేసి వాళ్ళని హెరాస్ చేయడము, వాళ్ళ క్యారెక్టర్ ని అసెస్ చేయడము, వాళ్ళ మీద అత్యాచారాలు చేయడము, వాళ్ళని అవమానపరచడము బజార్లో, ఇట్లాంటివన్నీ మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు జత్వానీ గారు బయటికి రాగానే ఇమీడియట్ 6 hours లో ఆ అమ్మాయి క్యారెక్టర్ అసెసిన్ చేయడమే స్టార్ట్ అయింది. ఎక్స్పర్ట్ ఇన్ హనీ ట్రాప్ అని స్టార్ట్ చేశారు. ఎస్, మేము అనేది అదేనండి. ఇప్పుడు హనీ ట్రాప్స్ మనం చూస్తున్నాం కదా, పొలిటికల్ రైవలరీస్ ని కంట్రోల్ చేయడానికి కూడా హనీ ట్రాప్స్ ఏ రూపంలో వస్తున్నాయి అని చెప్పేసి కూడా మనం చూస్తాం. వీటన్నిటిలో కూడా బలయ్యేది మహిళలే. మహిళలు ఎవరైనా పక్కదారి పట్టలేదా, లేకపోతే ఇంకోటి అవ్వలేదా అంటే, మేము అడిగేది ఏమిటి అంటే, ఒక మేజర్ అయినటువంటి ఒక ఇండివిజువల్ ఉమెన్ ఆర్ మెన్ ఎవరైతే ఉన్నారో, మనం మెన్ ని ఆ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. మేడం ఒక్క విషయం చెప్పండి, మనం ఈ యాంగిల్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మీ గుంటూరేగా, ఇక్కడ ఆయన చేసిన తతంగం గురించి కూడా మీరు చెప్పాల్సింది, ఎందుకంటే మీరు కూడా జత్వానీతో మాట్లాడారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అలా చేసిన వ్యవహారం? అంటే నేను అమ్మాయితో మాట్లాడినప్పుడు యాక్చువల్ గా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం డైరెక్షన్స్ ఇచ్చారు, లేకపోతే ఇంకొకరు ఏం డైరెక్షన్స్ ఇచ్చారు, ఒకరిద్దరైతే మాతో మాట్లాడుతున్నది ఏంటంటే వీళ్ళు అసలు లేరండి అని చెప్పేసి చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను పిఎస్ఆర్ ఆంజనేయుల అక్కడ సిఐయా, లేకపోతే రాజమండ్రి నుంచో కాకినాడ నుంచో వచ్చినటువంటి సిఐయా, లేకపోతే అంటే వాళ్ళ డ్యూటీలో కాకుండా కూడా ఈ మధ్య చూసాం కదా ఎన్నికల్లో, ఆయన ఎక్కడో డ్యూటీ, ఆయన వచ్చి అనంతపురంలోనూ ఎక్కడో పెత్తనం చేసేసాడు, అక్కడ వచ్చి దాడి చేశాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఎక్కడో డ్యూటీ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ కేసులో ఎలా ఇంటరాగేట్ చేస్తారు? కాబట్టి అది పిఎస్ఆర్ ఆంజనేయులు గారా, లేకపోతే డీజీపీ గారా, లేకపోతే కోట్ చేస్తున్నానంటే జత్వాని పేర్లు చెప్తోంది కొన్ని. అవును, అమ్మాయి చెప్తున్న దాని మీద మేమేమంటున్నాము అంటే, వాటన్నింటి మీద పోలీసులు ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అందుకోసమే మేము డిమాండ్ చేసింది ఏంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ, అంటే కోర్టు పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిగితే పక్షపాతంతో చేశారు అనేటటువంటి దాంతో కేసు వీగిపోకుండా ఉంటుంది. మేము ఈ విషయం కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, బురద జల్లుకోవడానికి ఇష్యూస్ ని ఉపయోగించుకోకూడదు, బురద జల్లుకోవడానికి మహిళలను ఉపయోగించుకోకూడదు. ఒక మహిళకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు మీరు మా పార్టీకి వ్యతిరేకం కాబట్టి, ఈ రోజు ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఆ రోజు ఎట్లా జగన్ కి అనుకూలంగా వ్యవహరించారు, ఈ రోజు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వ్యవహరిస్తూ తప్పుడు చార్జ్ షీట్ ఫైల్ చేశారు అనేటటువంటి దాన్ని రేపు వాళ్ళు ప్లీ తీసుకోకుండా ఉండాలి, ఆ రకమైనటువంటి అవకాశాలు కోర్టుకు కూడా ఉండకూడదు అని చెప్పేసి దృష్టితోనే. అవును, మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ పాయింట్ నేను ఒకసారి మన టీడీపీ నుంచి ఆన్సర్ ఉండవల్ల అనుష గారు చాలా క్లియర్ కట్ గా కొన్ని విషయాలు ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టకపోతే రాజకీయ కోణం కూడా పులుముకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ విషయమే తీసుకుందాం, అది పోలీస్ శాఖ పే చేసిందా లేదా ప్రైవేట్ గా పే చేశారా, లేదా దీంట్లో జరిగిన లావాదేవీలు ఏంటి, వెనుకున్న వాళ్ళు ఎవరేం చేశారు. ఇప్పుడు రమాదేవి గారు చెప్పింది కరెక్ట్, లేకపోతే వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళు ఆరోపణలకే సరిపోతుంది. మేడం రమాదేవి గారు ఎక్స్ప్రెస్ చేసినట్లు కొన్ని పొలిటికల్ కన్సర్న్స్ అయితే ఇందులో ఎక్స్ప్రెస్ చేశారండి. సో దానికి బియాండ్ గా కూటమి ప్రభుత్వం వర్క్ చేస్తుంది అనే దానికి రీసెంట్ గా జరిగిన ఒకే ఇన్సిడెంట్. సో మా పార్టీ నుంచి ఎన్నికైన సొంత ఎమ్మెల్యే, మా పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యే సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన యొక్క పరిస్థితి మనం చూసాము. వెంటనే ఒక వీడియో రాగానే ఒక మహిళ బయటకు వచ్చి ఆరోపణ చేయగానే, సో దాని నిజ నిర్ధారణ కోసం ఒక కమిటీ వేసి దాని నుంచి ఒక ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే ఇమీడియట్ గా ఆయన ఒక ఆరోపణ రాగానే, ఇలాంటి ఆరోపణలు ఒక మహిళ వచ్చి నన్ను ఇట్లా చేశారు అనగానే సస్పెండ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దానికి సంబంధించి అతను నిజాలను నిరూపించుకునే విధంగా ఆయనకి ఒక యాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం చూసుకున్నట్లయితే అండి, గత ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి అంటే, ఈయన బెత్తం పట్టుకుని కూర్చుని మొత్తం వ్యవస్థలన్నిటిని మానిటర్ చేసే ప్రిన్సిపల్ అయితే, జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వాడు అంటే, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, నా అవసరాల కోసం నేను ఎంతవరకు అయినా చేస్తాను అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నది జగన్మోహన్ రెడ్డి. సో క్లియర్ గా చెప్తున్నాం రమాదేవి గారికి, ఎక్కడా కూడా ఈ కేసెస్ లో వీగిపోయే పరిస్థితులు అయితే ఉండవండి.
చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, క్లియర్ మానిటరింగ్ ఉంది. అదే విధంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్తున్నారు. చాలా వ్యవస్థలు ఇంకా గతంలో రమేష్ గారు కొన్ని విషయాలు నోటీస్ చేస్తారు అనుకుంటాను. ఈ రాష్ట్రంలో గత్యంతరం లాగే బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు అని కింద శ్రేణులు అందరూ అనుకుంటున్నటువంటి విషయం. సరే, ఏదేమైనా ఈరోజు కూటమిలో బీజేపీ భాగస్వామి. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కాదు. వాస్తవంగా జత్వానీ మీద అంత హడావుడిగా కేసు ఫైల్ చేయడంలో ఇక్కడ స్టార్ట్ అయింది కాదు అనేది ఇవాళ మనందరికీ తెలిసిన వాస్తవం. సో ఆ వాస్తవంలో ఒక పవర్ఫుల్ బిగ్ హౌస్ అంటే ఈరోజు దేశంలో ఈ పవర్ఫుల్ పారిశ్రామికవేత్తల పలుకుబడి ఎలా ఉంది అనేది మనందరికీ తెలుసు. ఈవెన్ జగన్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, అంబానీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంలో పర్పస్ ఏమిటి అని చెప్పేసి చూసినట్లయితే ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఒక భాగం చెప్తే చెప్పచ్చు. బట్ రెండో భాగం ఏమిటి అంటే వాళ్ళ ప్రయోజనాలు చక్కబెట్టుకోవడం కూడా. ఇవాళ జగన్ కి బీజేపీకి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, జగన్ కి మద్దతు ఇస్తూ వచ్చిందో ఆ క్రమంలోనే జగన్ ను బీజేపీ ఇన్స్ట్రక్షన్స్ తో కూడా వ్యవహరించాడు అనేది కూడా మరొక కథనం. ఈ రోజు కూడా నాకు ఎవరో ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ లో ఉందండి అని చెప్పేసి చెప్తున్నారు. మాకు తెలుసు మామూలుగా కేసులు ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము క్యాప్మెయిన్ చేసినప్పుడు, ఈవెన్ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కేసు ఫైల్ చేసిన పరిస్థితి. అంటే వాస్తవంగా వ్యక్తులను బట్టి ఉండదు, వ్యవస్థలను బట్టి కొన్ని పద్ధతులు. కానీ రమాదేవి గారి పాపం మీరు అడిగిన క్వశ్చన్ అనుష గారి కన్నా పద్మజ గారు ఆన్సర్ చేయాలి. బీజేపీ నావిడ రిప్రజెంట్ చేస్తారు. లెట్ హర్ ఆన్సర్. రమాదేవి గారు చెప్పినట్టు బీజేపీకి జగన్ ప్రభుత్వానికి బీజేపీ సపోర్ట్ చేసింది అనడం అసలు ఆవిడ ఏ కోణంలో అన్నారైతే నాకైతే తెలియదండి. ఇలాంటి విషయాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. అసలు ఆయన సపోర్ట్ చేశారు, ఇక్కడ ఆయన ప్రధానమంత్రి గారు సపోర్ట్ చేశారు. ఇలాంటి విధానాల్లో ఎప్పుడు చేయలేదు. కలకటాలో బోలంత జరుగుతుంది అఫెన్స్. మరి మీలాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం జరిగిందండి. మొన్న మరి అన్యాయంగా మాట్లాడద్దు. రాష్ట్రంలో ఏదైనా చేసాము అంటే మేము తప్ప ఇంకెవరు చేశారు చూడండి. పద్మజ గారు ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు చేసుకోవడం అనేది ఇక్కడ కాదు. ఇదొక క్రిటికల్ కేస్. ఇందులో జరిగిన థింగ్స్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఇది నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్తే ఫ్యూచర్ లో ఎవరు ఎలా చేయకూడదు. ఇప్పుడు కాదండి, ఇంతమంది ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా లాగా నలుగురు ఆడవాళ్ళం కూర్చుని పొద్దున్నే ఇదంతా ఇంకొక లేడీ కోసం మాట్లాడుతున్నాం కదా. లేడీ ఓరియంటెడ్ సినిమానే ఇప్పుడు ఇది మంది. నేను అనేది ఏంటంటే ఇంత మనం మాట్లాడుతుంటే నన్ను మాట్లాడినవ్వండి ఒకసారి మేడం. నాకంటే మా పార్టీ మీద ఆవిడ ఒకటి మాట్లాడారు. దానికి నేను ఆవిడని కూడా కొన్ని విషయాల్లో క్లారిటీ అడుగుతున్నాను. అక్కడ మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి అక్కడ మరి అన్ని విషయాలు జరుగుతున్నాయి కదా, మరి దీని మీద కూడా నేను ఆన్సర్ చేశాక మీరు చెప్పండి. బెంగాల్లో ఇప్పటికి కూడా మా సంఘం ఐద్వా ఆందోళన చేస్తుంది. ఈ రాష్ట్రంలో వరదలు వచ్చే వరకు కూడా మేము అన్ని చోట్ల ఈ యాక్టివిటీ మీద ఎవరికంటే ఏ సంఘం కంటే ఎక్కువ చేశాము. మీరు ఒక్కసారి మీడియాలో పెద్దగా మేము చేసేవి రావులేండి, మాకున్న పలుకుబడేది కాదు. సోషల్ మీడియాలో ఏమైనా చూడగలిగితే మేము మా పోస్టింగ్స్ ఏమన్నా మీరు ఓపిక ఉండి మీ నెంబర్ ఇస్తే నేను పెడతాను మేము చేసిన యాక్టివిటీ. అందుకని మీరు ఏం చేశారు అనే ప్రశ్న వేయబోయే ముందు మేమేం చేశామో మీకున్న సమాచారం ప్రకారం మీరు ఎక్కడుంటే అక్కడ తెలుసుకోండి. అందుకని అంటే మనకున్న రిస్ట్రిక్టెడ్ టైమ్ లో ఇప్పుడు నేను అనేది అంటే వద్దొద్దు. ఇప్పుడు పద్మజ గారు ప్లీజ్ ఆగండి. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి పద్మజ గారు. నాకు పాయింట్ ఉంది, ఒక పాయింట్ ఉన్నప్పుడు మనం మాట్లాడాలి. నేను ఒక పాయింట్ చూపిస్తాను. ఇప్పుడు ఆగండి ఒక్క నిమిషం. ఆవిడ ఆ మాట అన్నారు కదా, ఇంత కన్సర్న్ గా లేడీస్ గురించి అందరం మనం మాట్లాడుతున్నాం. రేపొద్దున ఇలాంటి కేసెస్ ఇంకా బయటకు వస్తే బాధితులు న్యాయం జరగడానికి గవర్నమెంట్ తరపు నుంచి అందరూ మీరు మాట్లాడుతున్నారు. నటి కాదంబరి కేసు ఆగండి. నటి కాదంబరి కేసుతో మాకు సంబంధం లేదు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా?
ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో మేము జోక్యం చేసుకోలేం. ముంబై నటి కాదంబరి జత్వాల్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయిస్తే అక్కడ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయిస్తే బాగుంటుంది. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు ఆ సో కాల్డ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల లక్ష్మి గారి చరిత్రను గనుక మీరు చూసుకున్నట్లయితే నేను అదే అంటున్నా. ఆవిడ ఆ పొజిషన్ లో కూర్చుని మాట్లాడేస్తే అయిపోదు మేడం. ఒక్కసారి మీ అందరికి సోషల్ మీడియా అవేర్నెస్ ఉండింది కదా, ఫేస్బుక్ లోకి వెళ్ళి గజ్జల లక్ష్మి అనే ఒక సోకాల్డ్ పర్సన్ ని ఆమె ఏంటి అనేది ఆవిడ లైవ్స్ చూడండి, ఆవిడ యూజ్ చేసే వర్డ్స్ చూడండి, ఆవిడ లైవ్స్ చూడండి. ఈషి లిటరల్లీ ఆ పొజిషన్ కి అసలు అంటే ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ టు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటారంటే ఒక పొజిషన్ ని ఎలాంటి వ్యక్తులకి ఇవ్వాలో కూడా తెలియని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. నేను ఆవిడ గురించి ఏది చెప్పను, మీరు విజువలైజ్ చేయాలి అంటే మీరు అసలు అనేది ఇంత సీరియస్నెస్ ఇది ఒక క్రిటికల్ కేసు అన్నప్పుడు హౌ ద స్టేట్మెంట్స్ ఆర్ కమింగ్ అన్నది మాట్లాడుతున్నారు. సో ఫైనల్ ఏపీ మహిళా కమిషనర్ గా ఆవిడ్ని దయచేసి మీరు మాట్లాడొద్దండి. ఎందుకంటే ఆవిడ లైవ్స్ కనుక మీరు గతంలో చూసినట్లుంటే గనక, ఎవరైనా ఫాలో చేసినట్లుంటే గనక హూ ఇస్ షీ అనేది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసండి. ఇప్పుడు మనం నలుగురు కూర్చొని మాట్లాడుతున్నాం కదా, మనం గారు మనము ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఫైనల్ గా మేడం ఈ కేసులో నెక్స్ట్ ఏంటి, ఎలా వెళ్తే బాగుంటుంది చెప్పండి. యాక్చువల్ గా ఏంటంటే మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఒకటి జ్యుడిషియల్ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేయమని పోలీస్ వైపు నుంచి కూడా. రెండోది ఏమిటి అని చెప్పేసి అంటే అసలు ఎవరెవరు ఉన్నారు, ఈ కేసు కి మోటివేషన్ ఏమిటి, అంటే ఏదైనా క్రైమ్ ప్రూవ్ చేయాలి అని చెప్పేసి అంటే ఆ క్రైమ్ లో మోటివ్ అనేటటువంటిది చాలా కీలకమైందండి. సో ఈ మోటివ్ ఏమిటి అనేటటువంటిది కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆ క్రమంలోనే ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఐదర్ పొలిటికల్ గా కూటమిలో ఉన్నటువంటి అన్ని భాగస్వామ్య పక్షాలు అమ్మాయి తరఫున నిలబడి ఎనీ వన్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా అమ్మాయి ఫ్రీగా చెప్పడానికి అనుకూలమైనటువంటి అవకాశం ఇవ్వాలి, వాతావరణం కల్పించాలి మేము అడుగుతున్నాం. అప్పుడేమవుతుంది అంటే జత్వాని లాంటి వాళ్ళ అమ్మాయిలు అనేక మంది ఇప్పుడు అప్పుడప్పుడు చాలా మందిని అడుగుతుంటారు ఎందుకు ఇమీడియట్ గా మీరు కేసు ఫైల్ చేయలేదు అని. ఇప్పుడు జత్వాని విషయమే మనం చూసాము. అమ్మాయి మార్చ్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఇమీడియట్ గా పోలీసు కంప్లైంట్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఇంతకుముందు కామెంట్ ఒకటి ఇతర రాష్ట్రాలకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను. నటి భావన తమిళనాడు అమ్మాయి, కానీ కేరళలో అమ్మాయి మీద అట్రాసిటీ జరిగితే కేరళ గవర్నమెంట్ ఆ సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి మహిళల రిక్వెస్ట్ అనుసరించి ఒక కమిటీని వేసింది. ఈ రోజు జత్వాని కేసు అనేటటువంటిది మనందరికి కూడా సినీ ఫీల్డ్ లో ఉన్న ఉమెన్ పర్టికులర్ గా ఇతర రంగాల్లో నౌ పొలిటికల్ రంగంలో ఉన్న మహిళలు కూడా సెన్సిటివ్ అయ్యారు. ఈ సెన్సిటివిటీని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలా. వచ్చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసేటటువంటిది కాకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కాన్ఫిడెంట్ గా సెక్యూరిటీ కల్పించేటటువంటి దానికి ప్రభుత్వాలు పూనుకోవాల్సిన అవసరం ఉంది. జత్వాని విషయంలో కూడా మేము మొన్న ప్రెస్ మీట్ లో డిమాండ్ చేసింది ఏంటి అంటే ఈ కేసుని ఓపెన్ చేయడానికి అక్కడ కూడా ఆ అమ్మాయికి ఆ రకమైన ప్రొటెక్షన్ అక్కడ ఇవ్వాలి అని మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలి. బట్ ఇక్కడ మోటివ్ ఏమిటి అనేది తీగలాగితే డంప్ కదిలినట్లు మోటివ్ ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేసు నిలబడుతుంది. రేపు ఎవరైతే దోషులని మనం అంటున్నామో ఈ దోషులందరి మీద ఖచ్చితంగా కేసు ప్రూవ్ అవుతుంది. మేము కేసు మోర్ ఎక్స్పోజ్ కూడా అవుతారు, క్లియర్ కట్